వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి ఫేవరెట్ మనందరి ఫేవరెట్ ఇంట్లో పప్పు పాలకూర అనేది అందరికీ ఇష్టం ఉంటుంది. సో ఈ రెసిపీ ఇన్స్టెంట్గా టేస్టీగా ఎలా చేసుకుంటామో తొందరగా చూసేసుకుందాము. సో నేను ఒక పావు కిలో అంత పప్పు తీసుకున్నాను. సో ముందుగానే కడిగి నానబెట్టేసుకొని కొద్దిగా తొందరగా ఉడికిపోతుంది అనమాట నానబెడితే. సో మనకి ఫంక్షన్స్లోకైనా లేకుంటే బర్త్డే పార్టీస్ మన ఇంట్లో ఏమైనా ఎక్కువ మంది గెస్ట్ ఉన్నారో దాన్ని బట్టి మనము పప్పు అనేది తీసుకోవాలి. సో అది ముందుగా కడిగేసి నానబెట్టేసుకొని మనం కుక్కర్లోకి ఇలాగా తీసేసుకొని లాక్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం తాలింపుకు అనేది సో ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాను నేను. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయలు ఉంటే ఒకటి తీసుకోండి, చిన్నది ఉంటే 2 తీసుకోండి. సో ఇలాగంతా కూడా ఫ్రై చేస్తా మంచిగా పింకిష్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలు అనేది మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనకి తాలింపు అనేది మనకి రెగ్యులర్గా మనం తాలింపు పెట్టుకుంటాం. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చిలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కొంచెము మనకి తాలింపు అనేది కూడా మంచి నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఆ ఫ్లేవర్స్ అంతా కూడా రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను, మంచి పండు టమాటాలు. సో చాలా బాగుంది చూడ్డానికి కూడా. సో పులుపు అనేది మనకి టమాటోస్లో వస్తుంది. ఇంకా నేను దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను. సో ఈ చింతపండు కూడా నేను ఈ తాలింపులోనే వేసుకున్నాను. సో ఈ ఆయిల్లో బాయిల్ అయ్యేది కూడా చాలా బాగుంటుంది, ఫ్రై అయ్యేది టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో వాటర్ వేయడం వల్ల అది ఒక టేస్ట్ ఉంటుంది. సో డైరెక్ట్ ఇలాగే వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది వేరు ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో కారం అనేది నేను ఇక్కడ కారం పొడి అనేది ఎక్కడ కూడా వాడట్లేదు. ఏ కారం అయితే మనకు ఉందో ఎండుమిర్చిలు ఇంకా పచ్చిమిర్చిలదే. సో ఇది నేను ఒక 7-8 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. ఇంకా కారం తినే వాళ్ళు ఉంటే మటుకి ఇంకా కూడా పచ్చిమిర్చిలు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి పాలకూర మనం వేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్లా ఎక్కువగా అనిపిస్తుంది కదా, ఒకసారి ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతే సో మనకి ఇదంతా పాలకూర అనేది కూడా దగ్గరకు అయిపోతుంది. సో టమాటోస్ కూడా ఉడికిపోతుంది. ఇక్కడ గుర్తించుకోండి, అసలు వాటర్ అనేది ఎక్కడ కూడా మనం యాడ్ చేయకూడదు. ఏదైతే వాటర్ అయితే కూడా అంతా కూడా పాలకూర నుంచి రిలీజ్ అవుతుంది. సో అదంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియం సిమ్లో పెట్టుకొని కూడా ఇవన్నీ కూడా కలుపుతూ ఉంటే ఒక్కసారి ఆ వాటర్ అంతా వెళ్ళిపోతే మనకి మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలాగే చూసారా మగ్గిపోయింది టమాటోస్, పాలకూర అంతా కూడా. సో వాటర్ అనేది లేదు. సో మెయిన్ ఏంటంటే ఈ వాటర్ వల్ల మనకి ఈ పాలకూర కొంచెము మనకి పసరు వాసన అనేది వస్తుంది. సో ఈ పసరు వాసన పోయేంత వరకు కూడా మనము ఈ పాలకూర అనేది మంచి నీట్గా తాలింపులోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అదంతా కూడా ఆ పసరు వాసన వెళ్ళేంత వరకు కూడా మనము నీట్గా వాటర్ వేయకుండా కొద్దిగా కూడా దీంట్లోనే మనము అనేది మంచి ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మనం ఏదైతే పప్పు మనము ఉడికించుకున్నామో ఆ పప్పు మళ్ళీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత నీట్గా పప్పు ఇంకా పాలకూర 2 కూడా బాగా ఆ ఫ్లేవర్స్ అనేది కూడా మిక్స్ అవ్వాలి. సో మెల్లగా కలుపుతూ దాన్ని నీట్గా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. సో ఎక్కడ కూడా మనకి అడుగు పట్టకూడదు అనమాట. సో నీట్గా దాన్ని అంతా కూడా మనము మిక్స్ చేసుకోవాలి. సో పప్పు పాలకూర అంతా కూడా ఒకసారి నీట్గా కలిసిన తర్వాత సో ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది వేసుకున్నాను అనమాట. సాల్ట్ కూడా ఇంకా యాడ్ చేయలేదు. పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి. తాలింపులోకి వేస్తే ఏమవుతుందంటే కలర్ మారుతుంది, ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో ఒకసారి ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత మనం పసుపు యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలాగ బాగా కూడా పసుపు ఇంకా ఇవన్నీ కూడా బాగా కలిపి ఒక 2-3 బాయిల్ వచ్చేంత వరకు కూడా బాగా మగ్గించుకొని ఉడికించుకున్న తర్వాత నేను దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇప్పటివరకు సాల్ట్ అనేది నేను ఎక్కడ యాడ్ చేయలేదు. సో ఇప్పుడే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో టేస్ట్ని చూసి మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఒక 2-3 బాయిల్ వచ్చేంత వరకు కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. అన్ని టేస్ట్ అనేది బైండ్ అవుతుంది. ఒక్కొక్క టమాటో ఇంకా పాలకూర పప్పు ఇవన్నీ కూడా ఒక దగ్గరికి బైండ్ అయ్యి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పు పాలకూర. సో మనకి ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా మనము చేసుకోవచ్చు. సో ఇంకా చల్లబడితే ఇంకా మనకి చిక్కగా అవుతుంది. సో ఇంకా వాటర్ కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకో. అదండి మన పప్పు పాలకూర రెడీ అయిపోయింది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. సో ఇలాంటి కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.